హాయ్ ఫ్రెండ్స్, పల్లి చిక్కీ మీలో ఎంతమందికి ఇష్టమండి? నాకైతే మహా ఇష్టం. బట్ దీన్ని ఇంట్లోనే అసలైన బెల్లంతో హైజీనిక్గా చేసుకుంటేనే ఇది చేసుకోవడం చాలా సింపుల్. బట్ ఇలా క్లీనింగ్ అయితే కొంచెం కష్టం అనుకోండి. ఎనీవే, ఈ కప్తో 2.5 కప్పులు వేయించిన పల్లీలకి 2 కప్స్ బెల్లం తురుము కరెక్ట్గా సరిపోతుంది. ఒక ప్యాన్లో బెల్లం వేసేసి కుక్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇందులో నీళ్ళు అయితే ఒక చుక్క కూడా కలపకూడదు అనమాట. అప్పుడే పాకం బాగా వస్తుంది. అది మరిగేలోపు ఒక ప్లేట్లో బటర్ పేపర్ వేసేసి రెడీగా పెట్టుకోవాలి. అండ్ ఒక బౌల్లో వాటర్ తీసుకొని పాకం గట్టిపడిందో లేదో చెక్ చేయాలన్నమాట. ఈ డ్రాప్ చేతితో బ్రేక్ చేస్తే టక్కమంటూ సౌండ్ రావాలి. మెత్తగా ఉంటే ఇంకాసేపు పాకం మరిగించాలి. ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేయాలి, చిటికెడు వంట సోడా, ఇది ఆప్షనల్ అండి. ఇది వేస్తే చెక్కీ షైనీగా వస్తుంది. ఇక పల్లీలు వేసి బాగా కలపాలి. బటర్ పేపర్కి నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని దాని మీద పోసి ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. చపాతీ కర్రకు కూడా నెయ్యి రాసి ఇలా రోల్ చేసి చల్లారక ముందే ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. 4 to 5 అవర్స్ చల్లారాక తీస్తే ఈజీగా మనకు కావాల్సిన షేప్లో ఊడి వస్తాయి. వీడియో నచ్చితే లైక్ కొట్టేయండి. సీ యూ, బాయ్.